మే 1972 మేకాల్ డే. మాస్టర్ సివివి తన యోగ మార్గమును ప్రకాశింపజేసిన శుభదినము. మాస్టర్ గారి అనుయాయులు దీన్ని మేకాల్ డే అందరు. ఉదయం 5:30 గంటలకు స్నానం పూర్తి చేసుకుని నేను వర్మ మాస్టర్ గారి ప్రేయర్ ముగించుకొని కిందకు దిగి వచ్చితిమి. 8 గంటలకు అల్పాహారం పూర్తి అయినది. విద్యాలయమున విద్యార్థులు అధ్యాపకులు కూడి నాతో ధ్యానం చేయుటకు ఒక పెద్ద హాల్లో ఏర్పాటు చేసిరి. ఎత్తైన తిన్నెపై మాస్టర్ సివివి ఛాయాచిత్రమును అమర్చి పూలతో అలంకరించి అగరబత్తులు వెలిగించిరి. వారి పూజాలంకరణ విధానము మైనపు ఒత్తులతో శిల్పమయములైన మైనపు ఒత్తుల సెమ్మెలతో విలక్షణంగా ఉన్నది. శాల అంతయు ప్రాణమయ తరంగములతో నిండినది. ప్రేయరు సమయమున అందరూ నిశ్చల సమాధి నిమగ్నులై ఒక చల్లని వెలుగు తమ పైకి దిగి వచ్చి స్పృశించుట గమనించిరి. కొందరు విద్యార్థినులు అధ్యాపకులు ధ్యానానంతరము ప్రత్యేకమైన ఇంటర్వ్యూలను పొందిరి. నేను వర్మ 9:30 గంటలకు బయలుదేరి లిలియాన్ గృహమును చేరుకొంటిమి. అక్కడ మాస్టర్ గారి ప్రేయర్ నిమిత్తమై వేచి ఉన్న జనసమ్మర్దముతో గృహాంగణము క్రిక్కిరిసి ఉన్నది. ఎత్తైన పీఠంపై మాస్టర్ గారి ఛాయాచిత్రమును ఉంచి షోడశోపచార నిత్య పూజ చేసి తిని చాలామంది టేప్ రికార్డులతో పూజా విధానము స్వీకరించింది. మంచు లేక మబ్బు లేక కరగించిన బంగారు రంగు నీరెండ గాజు గోడల నుండి లోపల ప్రవేశించుండగా వాతావరణం మనోహరంగా ఉన్నది. లోపల పెంచబడుతున్న పూల మొక్కలను పూజాపీఠం చుట్టూ అలంకరించిరి. పూజ ముగిసిన వెనుక క్రతువులు యజ్ఞములను గూర్చి ఉపన్యసింపమనిది. 40 నిమిషములు వారు కోరిన విషయములను వివరించితిని. అటుపైన 3 స్త్రీలు ప్రత్యేకముగా ఏకాంతమును కోరి తమ కుటుంబ పరిస్థితులను కష్టసుఖములను చెప్పుకొని సలహాలు పొందిరి. అటుపైన వృద్ధ వైద్యుడొకడు ఏకాంతము కోరెను. అతడు తన భవిష్యత్తును గూర్చి వివిధ ప్రశ్నలు వేసి పరిష్కారమును పొందెను. ఆయన లిలియాన్ను వివాహం చేసుకునవలనని సన్నాహపడుచుండెను. వయస్సు 68 సంవత్సరములు. అతనికి 4 సంతానము. భార్యకును తనకును సరిపడుటలేదు. విడిపోవటకు ఆమె అంగీకరించట్లేదు. ఆమెతో విడిపోవడం సాధ్యం కాదనియు ఈ వివాహం జరుగుదనియో తెలిపితిని. యోగ మార్గము అవలంబింపమని ధ్యానమును అభ్యసింపమని సలహా ఇచ్చితిని. నా సలహా అతనికి బొత్తిగా నచ్చకున్నను మంచివాడు గనక మాటలతో నన్ను ఆదరించాను. సలహా నచ్చలేదు. మధ్యాహ్నం 9 గంటలకు లిలియాన్ గృహమున భోజనములు చేసుకుని కార్లలో ఆల్ప్స్ పర్వతమున యాత్రకు బయలుదేరుతమి. దారిలో రైల్వే స్టేషన్ దగ్గర మాకై వేచి ఉన్న ఒక సజ్జన్ని కలుసుకుంటుమి. అతడు చాలా సంవత్సరముల నుండి నన్ను చూడ వేచి ఉండెను. అతడు ఆల్బర్ట్ సెసీకి ప్రధాన శిష్యుల్లో ఒకడు. అతని పేరు డాక్టర్ హేస్. జెనీవా అంతర్జాతీయ వైద్యాలయమునకు ప్రధాన పర్యవేక్షకుడు. ఆల్బర్ట్ సెసీ ద్వారా నా యుగ మార్గమును ఉపదేశమంది నిత్య ధ్యాన వాక్యముల ప్రణాళిక ప్రకారము ఉపాసించుడును. అతనితో కొంతసేపు ముచ్చటించి ఆల్ప్స్ పర్వతములలోనికి తరలితిమి. దివ్య దర్శనము. కొండలకు ఎగబురాకుచున్న పాము మనుపుల వంటి
బాటలపై గంటన్నర కాలము ప్రయాణం చేస్తుంది. పచ్చిక బయళ్ళు, కొండరాళ్ళు, మంచుగడ్డలు శ్రేణులుగా గోచరించుచు వేరువేరు లోకములు దాటిపోవచ్చున్నట్లున్నది. ఒకచోట చక్కని కోనేరు దగ్గర ఒక బంగళా ఉన్నది. అచ్చట కారులు ఆపి దిగి చూచితిమి. చుట్టూను వలయాకారంగా మంచు కొండలు వివిధ కోణములలో పడుచున్న సూర్యకిరణముల రంగుల్లో గ్యాలరీ వలె అమర్చబడి ఉన్నది. ఆ బంగళా ముఖద్వారమున ఒక ఎలుగుబంటి ప్రమాణము గల బొచ్చుకుక్క ఉన్నది. బొచ్చుకుక్క ఎలుగుబంటి అంత ఉందిట. మేను మృదువై పట్టువలే ఉన్నది. పెద్ద కన్నులు, వికృతమైన కోరలు భయంకరంగా ఉండెను. మట్టి ముద్ద వలె ఉండెను. ప్రవర్తన మాత్రము మిక్కిలి సాధువై నమ్రముగా వినయముగా ఉన్నది. మేము అతడి నుండి కొలని ఒడ్డున ఒత్తుగా పెరిగి ఉన్న పైన మహావృక్షముల గుబురులోనికి పోయితిమి. మాలో కొందరు ఫోటోలు తీయు సందడిలో ఉన్నారు. ఇంతలో దిగువ లోయలో దూరమున ఒక చిన్న కొయ్య కుటీరం కనిపించాను. చుట్టూను విశాలమైన ఆవరణ, ఆవులు, గొర్రెలు గుంపులు గుంపులుగా మేయుచున్నవి. నేను సూటిగా కాలిబాట వెంట దిగి కుటీరం సమీపించుతుంది. గోవుల మెడలకు వేలాడుతున్న పెద్ద గంటలు శబ్దం చేయుచున్నవి. ఇంతలో కన్నులకు కనిపించే దృశ్యం కాక అదే ప్రదేశంలో మరి ఒక దృశ్యం కనిపించినది. అదేదో పెద్ద ఆలయ ప్రాంగణము. గుడి గంటలు వరుసగా వినిపించుతూ వాతావరణం ప్రశాంతము చేస్తున్నది. బ్రాహ్మీమయమైన దివ్య చైతన్యము వాతావరణమున నిండి ఉన్నది. ఆకాశము నుండి అనేక కంఠములు ఉచ్చరించున్న మంత్రములు, స్తోత్రములు వినిపించినవి. అదేదో అజ్ఞాత భాష. అందలి పదప్రయోగము హీబ్రూ, అరబిక్ భాషలకు సన్నిహితముగా ఉన్నది. ఒక బలిష్టమైన వ్యక్తి పెద్ద తలపాగతో, భుజములపై వేలాడుతున్న జలపాల జుట్టుతో, బిరుసైన గడ్డముతో, చేతిలో కర్రతో నడిచి వచ్చుండెను. కన్నులు దయారసముతో తొలగించున్నవి. నా వంక చూచి మందస్మితము చేయుతూ సాగిపోయాను. అతని వెంట 3 వ్యక్తులు నడుచుండేది. నా కోసము వెలుగుచున్న లిలియాన్ మొదలగు వారి కడకు తిరిగి వచ్చి మరలా అందరము కలిసి మా నివాసమైన విద్యాలయం చేరేసరికి సాయంత్రము 6:30 గంటలైనది. 8:30 గంటల వరకు జ్యోతిష్శాస్త్రం పై ఉపన్యసించితిని. మాస్టర్ సివివి ఉపదేశం కూర్చి, మేకాల్ ప్రాశస్త్యం కూర్చి కూడా వివరించితిని. 8:30 గంటల నుండి 10 గంటల వరకు ప్రశ్నలు, సమాధానములు. నేను అలసిపోయి ఉండుటచే ఎవరితోనూ చెప్పక బయటకు వచ్చి నా గదిలోకి చేరి విశ్రాంతి తీసుకుంటుంది. ఇందులో ఒక స్త్రీ నా గది తలుపు తట్టెను. ఆమె అంతకుముందు నన్ను చూచినప్పుడు తన పసిబిడ్డ వలె కనిపించిందని చెప్పిన చాపెక్స్. ఆమె గదిలోకి వచ్చి కూర్చుండి కన్నీళ్లతో ఇట్లా పలికాను. ఈనాడు ఉపన్యసించున్నప్పుడు కూడా నా క్రీస్తు ప్రభువును పసిబిడ్డగా నీలో చూచితిని. నీ కనులు విశ్వప్రేమతో తొడకిసలాడినవి. నిర్మలమైన విశ్వప్రేమను ఘనీభవించిన ఒక కలకండ ముక్కవలే నీ రూపు నాకు పొడగట్టినది. ఇట్లు పలికి కొన్ని నిమిషములు కన్ను మూసుకొని పద్మాసనమును ధ్యానమును నిమగ్నమయ్యాను. అటుపైన కన్నులు తెరచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాను. ఇంతలో ఎలిజబెత్ లిలియాన్ వచ్చి తలుపు కొట్టింది. 3 రోజుల కిందట కొండపైన భవనములో నేను ఉపన్యసించిన తావును చాలామంది ప్రేయరు, ధ్యానము కోరి నాకై వేచి ఉన్నట్లు టెలిఫోన్ వచ్చినది కనుక బయలుదేరవాలని కోరిది. అప్పటికే రాత్రి 10 గంటల 20 నిమిషములు అయ్యాను. నేను మారుపలకగా బయలుదేరుతుంది. రాత్రి 10:30 కొండపైన ఒక భవనమున సుమారు 200 మంది ధ్యానయోగమును పాల్గొన్నది. వాతావరణం అంతయు పవిత్రమై నిశ్శబ్దముగా ఉన్నది. సివివి ధ్యానం నందు నిమగ్నులై ఎల్లరూ బాహ్య స్మృతి నుండి తొలగి ఏదో అనుభూతిలోనికి పోయేది. వెన్నెల
వెల్లివిరిసిన లోయలతో నిండిన ఆ ప్రదేశం అంతయు మరి ఒక లోకంగా మారిపోయాను. బాహ్యస్మృతి కలిగి చూసేసరికి రాత్రి 1 గంట అయ్యాను. ఎవరును చింతాకంతైనా చెలించుటలేదు. ఒక్కొక్కరే మేలుకొని మెల్లగా కన్నులు తెరిచి విచిత్రమైన అనుభూతులను వర్ణించింది. అప్పటి దృశ్యం చూడగా నాకు ఒక విషయం స్పష్టమయ్యాను. స్విట్జర్లాండ్ సీమల్లో ఏదో ఒక దివ్యశక్తి సంసర్గం ఉన్నది. ముఖ్యంగా ఆల్ప్స్ పర్వత లోయల్లో శాంత స్వరూపులకు మహాత్ములెవరో అదృశ్యముగా నివసించుచుండి వాతావరణమును ప్రభావితం చేయొచ్చు లోయల్లోని గాలి పులకింతలతో తమ సందేశం అందించున్నారు. ఆధ్యాత్మిక స్థావరమున ఆల్ప్స్ పర్వత శిఖరాగ్రములు హిమాలయములతో వియ్యమందుతున్నది. ఏనాటికైనాను ఫ్రెంచ్ భాష మాట్లాడు వారికి భారతీయులకు నడుమ మోక్షసీమల్లో విజయము కలుగునని అనిపించినది. ఈ 2 దేశములను కలిసి ప్రాక్పశ్చిమ సమన్వయ మార్గం నా మైత్రేయుల కార్యక్రమమున విశ్వతోముఖమైన ప్రాముఖ్యము అందగలరు అని అనిపించినది. ప్రయత్నమునకు బీజమై కీర్తిశేషుడు ఆల్బర్ట్ సెసీ సంకల్పం పనిచేస్తున్నట్టుగా గోచరించినది. శరీరము లేనట్లు గాలిలో తేలిపోతున్నట్లు అనుభూతి పొందుచు నాతో పాటు ఒక్కొక్కరే లేచి నిలబడరు. లిల్లిజాన్, ఎలిజబెత్ నన్ను మా నివాసం గడ దింపి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటికి రాత్రి 2 గంటలయ్యాను. నేను వర్మ మా గదుల్లో నిద్రించితిమి.